చేయడానికి శక్తి కలిగిన దేవుడు అని నాయన మరి బేతేలు పట్ల మీరు తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ రుజువును కనబరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి యొక్క రాత్రికాల సమయంలో ఇప్పటివరకు చేసిన ప్రార్థన మీ సన్నిధికి చేరిందని నమ్ముతూ ఉన్నాం. ఎవరైతే బలహీనంగా ఉన్నారని విన్నామో ప్రభా, మరి ఆ విషయాలు మీ చేతిలో పెడుతూ ఉన్నాం, మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం. కార్యం జరిగించండి ప్రభా. కనబడి కొంతమంది, కనబడక కొంతమంది ప్రభా, మరి భయంకరమైన డెంగ్యూ, మలేరియా, ఇతరమైనటువంటి నాయన జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. లేవలేని పరిస్థితుల్లో మంచం మీదే ఉంటూ ఉన్నారు. ప్రభా, నీ బిడ్డలను ఆదుకోండి, బలపరచండి. వారికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి బైబిల్ పఠనంలో మీ యొక్క సహాయం కోరుకుంటూ ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడి మీరే మహిమ పొందండి. సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10, 11, 12 వచనాలను మనం చూద్దాం. అందరం కలిసి బాగానే చూద్దాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 12వ వచనం. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దానిని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు సిద్ధపరిచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథంలో నుంచి తీసుకొనబడింది. యెషయా గ్రంథము ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించక ముందు సుమారు 550 సంవత్సరాల క్రితం, అంటే 2024 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది. అంతకుముందు 500 సంవత్సరాలు క్రితము ఈ ప్రవచనాలు యెషయా రాశాడు. ఆలోచించేద్దాం. మరి కొన్ని వారాలు మన దేవుడైన యెహోవాను గూర్చి మనం కొన్ని తెలుసుకుందాం. 10వ వచనంలో మీరు తెలుసుకొని, చాలమ్మా. ఇక్కడ ఏంటంటే ముందుగా తెలుసుకోవాలి. ముందుగా ఏం చేయాలంటే మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఇక్కడ దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారు ఎఫెసీ పత్రికలో మనం చూస్తే మనము మునుపు ఎలాంటి వారము అని అంటే 2వ అధ్యాయము 12వ వచనంలో ఆ కాలమందు పరదేశులను
వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్థులమై ఉన్నాం. అంటే దేవుణ్ణి ఎరుగని వారం, దేవుడు లేని వారం. అదేంటండి, నేను ఏదో ఒక దేవతను ఆరాధించాను కదా, ఎక్కడోసాట మొక్కాను కదా అని మనం అనుకోవచ్చు. వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. మరి దేవుళ్ళుగా పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో, ప్రభువులుగా పిలువబడిన వారు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. మత గ్రంథాలను మనం గమనించినప్పుడు, ఇటు క్రైస్తవ గ్రంథాన్ని, పరిశుద్ధ బైబిల్ను పరిశీలన చేసినప్పుడు దేవుడు ఒక్కడే అనే సమాధానం ఇస్తుంది. మరి హిందూ వేదాలను గమనించినప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్తుంది, సృష్టికర్త ఒక్కడే అని చెప్తుంది. కానీ వాళ్లకు 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ప్రతిదీ కూడా దేవుడే. ఇస్లాం వాళ్ళకు అల్లా ఒక్కడే దేవుడు. చూడండి, ఇక్కడ దేవుని పిల్లలమైన మనము ఒక మాట మనం గమనించాలి. మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడిని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు, బలహీనత కలిగినప్పుడు ఏం చేస్తామంటే మంచి హాస్పిటల్ కోసం వెతుకుతూ ఉంటాం. మంచి హాస్పిటల్ గురించి నీకు ఎవరైనా చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుంది? అవునా కదా? అంతే కదా? పలానా హాస్పిటల్ పలానా దగ్గర ఉంది, అక్కడ చాలామంది బాగవుతున్నారంట, బాగా చూస్తున్నారంట అంటే ఈసారి ఏదైనా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా దేవుణ్ణి ఎరగాలి. చూడండి, కీర్తనలు 103వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే 100వ కీర్తన యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే మనము యెహోవాయే దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అంటే ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ఐ ఆమ్ ద లాస్ట్. అల్ఫా నేనే, ఓమెగా నేనే. అంటే అల్ఫా అంటే మరి ఇంగ్లీష్ అక్షరాలలో, గ్రీక్ అక్షరాలలో మొట్టమొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఏంటి? జెడ్ వస్తుంది అన్నమాట. కాబట్టి అల్ఫా ఓమెగా నేనే అని చెప్తున్నాడు. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తు అనగా మరి రాబోయే కాలంలో కూడా ఆయన ఎవరు అని అంటే ఉండదగినటువంటి వాడు. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఏం రాయబడింది? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లోకంలో అన్ని సంగతులు తెలుసుకుంటూ ఉంటాం. కూరగాయలకి రేటు ఎంత ఉందంట, గుడ్లు ఎంతకి ఇస్తున్నారంట, చికెన్ ఎంత అంట రేటు, మటన్ ఎంత అంట, ఈ చీర ఎంత అంట, ఈ వస్తువు ఎంత అంట, అన్ని లోకంలో ఉన్న వాటన్నిటికీ ధరలు 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 తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు తెలుసుకోవాల్సింది లోకంలో ఉన్న వాటి ధరలు కాదు, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. అర్థమైందా? యెహోవాయే దేవుడిని తెలుసుకోవాలి. ఇంకొక సంగతి ఏంటో ఇంకేం తెలుసుకోవాలో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి, నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంట? ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక, నిజమైన దేవుడు కాక.
అవి ఏమై ఉన్నాయంట? మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళు. అర్థమైందా? రాళ్లకు సాగిలపడ్డాం, కర్రతో తయారు చేసినటువంటి దేవతను కూడా ఆరాధన చేశాం. నా చిన్నతనం నాకు జ్ఞాపకం వచ్చేంత వరకు కూడా ఈ దేవాలయంలో ప్రసాదం తీసుకుంటానే ఉన్నా. 12 గంటలకు ప్రసాదం పెడతారు, పులిహార, గంట కొడతారు ఒకటి. స్కూల్కి రావడం, మధ్యలో అటు పరిగెత్తడం, ప్రసాదం పెడతారని అటు తిరిగి తిని మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని పోయేవాళ్ళు. తెలియనంత వరకు పూజిస్తూనే ఉన్నా, తెలియనంత వరకు ఆరాధిస్తూనే ఉన్నా, తెలియనంత వరకు ఏం చేస్తా ఉన్నా, సాగిలపడుతూనే ఉన్నా, మనసులో ఏదో ఒక ఆరాధన చేస్తూనే ఉన్నా. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడని ఎరిగానో ఆ రోజు నుంచి వాటి పేరెత్తుటకైనను ఇష్టపడదు. వాటి పేరెత్తడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. వాక్యం ఏం చెప్తుందంటే, నిజమైన దేవుడు మనకు కావాలి. ఇస్ ద ట్రూ గాడ్. ఎవరు కావాలి మనకి చెప్పండి? నిజమైన దేవుడు కావాలి. నిజమైనది అంటే సత్యమైనది. ఇర్మియా గ్రంథం 10:10 చదవం. ఇక్కడ నిజమైన దేవుడు ఎవరు? ఇక్కడ మనం చూద్దాం. యెహోవాయే నిజమైన దేవుడు. హీఈస్ ద ట్రూ గాడ్. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎవరంటే చెప్పండి? నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ నిజ దేవుణ్ణి మనము విశ్వసించాలి. విశ్వసించాలంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఒక పద్ధతి. ఆ పద్ధతి ఏంటి? ముందుగా మనము దేవుని గురించి తెలుసుకోవాలి. అది సువార్త ప్రకటన ద్వారా కావచ్చు, ఒక పత్రిక ద్వారా కావచ్చు, లేకపోతే నీ సహోదరులు ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోండి, మందిరం దగ్గరలో ఉంది, అందుబాటులో ఉంది, అనుకూలంగా మరి ప్రతి వారం అక్కడ మీటింగులు జరుగుతాయి, ఆదివారం ఆరాధన ఉంటుందని ఎవరైనా మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకునే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలు, స్వస్థతలు కావచ్చు, మరి ఆశీర్వాదాలు కావచ్చు, ఏ విధము చేతనైనా దేవుడు వారిని పట్టుకొని దేవుని మందిరానికి తీసుకొని రావచ్చు. ఏ విధముగానైనా నువ్వేం చేయాలంట? తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. మరి ఇక్కడ రాయబడినటువంటి కర్రలు, రాళ్ళు, ఇతరమైనటువంటి పదార్థములతో చేయబడినవి. కళ్ళు పెట్టారు, కాళ్ళు పెట్టారు, నడవడానికి ఉపయోగపడవు. 115 కీర్తనలు 115 ఒక భాగాన్ని చూద్దాం. 4వ వచనం. మనుషుల చేతి పనులు. మనుషులు వాటిని చేతి పనులుగా రూపించారు. ఇంకా నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. అన్నీ ఉంటాయి. అక్కడ తయారు చేయబడినటువంటి ఆ యొక్క ఐడల్కి, విగ్రహానికి అన్నీ ఉంటాయి. నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, తర్వాత గొంతు ఉంటుంది, కాళ్ళు ఉంటున్నాయి, చేతులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ అవి పని చేయనటువంటిది. అంటే అదొక ఐడల్. మనుష్యుల చేతి పనులు. అవేంటంట? మనుష్యుల చేతి పనులు. దేవుడు ఒక సందర్భంలో ఆవేదన పడ్డాడు. ఏమనో తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలు, నా పిల్లలైన వారికి ఏమి లేదో తెలుసా? చూడండి,
యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చదవమ్మా? 3వ వచనం. ఎద్దు ఏం చేస్తుందంట? పశువులు తమ యజమానుని ఎరుగుతూ ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఒక పాట. పశువులకు యజమాని ఎవరో తెలియును, మనుషులకు దేవుడెవరో తెలియునా. ఎవరంట? పశువులకు యజమాని తెలుసు. చూడండి, పశువులను అలా తోలితే సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాం. ఎలా తెలుస్తుంది వాటికి? అడవిలో అనేకమైనటువంటి గుట్టలు, కొండలు, సెలయేర్లు, చెట్లు, పుట్లు అన్నీ తిరుగుతూ ఉంటుంది, విస్తారంగా తిరుగుతుంది. సొంత వాని యొక్క కాపరి దొడ్డిని ఎరిగినటువంటిది పశువు. పశువులు యజమానిని ఎరుగుతున్నాయి, దొడ్డిని తెలుసుకుంటున్నాయి. కానీ మనుషులు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. మనుషులతో చెప్తున్నారు, నువ్వే దేవుడు అయ్యా అంటున్నారు. మనుషులు పూజింపబడుతున్నారు. ఒక ఐడల్ని అనుకుంటే ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా ఆరాధన చేస్తున్నారు. మనుషులకు కొబ్బరికాయలు కొడుతున్నారు. మనుషులకి ఏం చేస్తున్నారు తెలుసా? గుడులు కడుతున్నారు. బ్రతికున్న వాళ్ళకు కూడా గుడులు కడుతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి. అందుకే వాక్యం చెబుతుంది, మన దేవుడు ఎలాంటి వాడు అంటే జీవము కలిగిన వాడు. జీవము లేని వాటికి సాగిలపడవద్దు. చూడండి, ఇక్కడ 37వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం చదువుదాం. యెహోవా, లోకమందున్న నీవే, నిజముగా నీవే, లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని జనులు తెలుసుకొనున్నట్లు. ఏం చేయాలంటే జనులు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సిందేంటి? అక్కడేం జరిగిందో, ఇక్కడేం జరిగిందో, వాళ్ళింట్లో ఎలా ఉందో, ఏళ్ళింట్లో, అవి కాదు తెలుసుకోవాల్సింది. యెహోవాయే దేవుడు, ఆయనే నిజమైన దేవుడని గుర్తించాలి. అర్థమైందండి? ఒకటి, నిజమైన దేవుడుగా ఆయనను మనము తెలుసుకోవాలి. ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు దావీదు. కొన్ని పేర్లు ఉంటాయి: దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇంకా యెహోషువ, కాలేబు. చాలామంది భక్తులు బైబిల్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. బారాకు, గిద్యోను, సంసోను, ఇంకా సమూయేలు, ఇలాంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. కొంతమంది పేర్లు అయితే పుస్తకాల మీద రాయబడింది. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, యోనా, మీకా, నహూము, వీళ్ళందరూ వ్యక్తులే. వాళ్ళు ప్రవక్తలు కనుక వాళ్ళ పేరు మీదే గ్రంథాలు వచ్చేసినాయి. అర్థమైందా? ఎంత అదృష్టవంతులు, ఎంత మరి దేవుని సన్నిధిలో వారు దీవించబడినవారు. వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఈ లోకములో అటువంటి ప్రవక్తలైనటువంటి వారు, దావీదు గురించి చెప్తున్నాను కదా. దావీదు అంటున్నాడు, చూడండి, కీర్తనల గ్రంథంలో 78వ కీర్తన, మొదటి 2 వచనాలు చదవడం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు చెబుతాము. ఏం చెప్తాడంట? మాకేదైతే తెలుసో అదే మేము చెబుతాం. చాలామంది తెలియని దాని గురించి కూడా మాట్లాడతారు. తెలియని దాని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడద్దు. ఎందుకంటే నీకు తెలియదు, నువ్వు ఎక్కడ విన్నావు, కానీ అది సత్యం కాకపోవచ్చు, అది నిజం కాకపోవచ్చు. వాక్యం ఏం చెప్తుందంటే, నేను నోరు తెరిచి ఉపమానం చెప్తాను. ఎలా చెప్తున్నాడంట? పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజేస్తాను. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు చెప్పిన సంగతులు, వివరించిన సంగతులు మేము తెలియజేస్తాం.
అయితే మీరేం చేయాలి? మీరు మీ పిల్లలకు చెప్పాలి. మేమేం చేస్తామంటే వాటిని మా పిల్లలకు కూడా చెప్తాం. 4వ వచనం, యెహోవా స్తోత్ర, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెబుతాం. ఏం చెప్తారంట? ఎవరైనా చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది కదా? మనం రోజు వాక్యం చదువుతున్నాం, దాన్ని ఎవరైనా మనకు వివరించకపోతే మనకి ఎలా తెలుస్తుంది? అర్థమైందా? ఒకసారి ఒక అతను రథం మీద పోతున్నాడు. కథ కాదు ఇది. రథం మీద వెళ్తున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఇలాంటి పత్రిక, అలాంటి పత్రిక చదువుతూ ఉన్నప్పుడు ఆయన దేని గురించి చూస్తున్నాడంటే 53వ అధ్యాయం చదువుతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యెషయా గ్రంథం 53 అంతా చదువుతూ ఉన్నాడు. ఈలోగా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఆయన పేరు ఫిలిప్పు. ఆ భక్తుడి పేరు ఫిలిప్పు. దేవుడు చెప్పాడు, ఫలానా వ్యక్తి యెరూషలేముకు పోతున్నాడు, నువ్వు అతని రథాన్ని కలుసుకొని నువ్వు అతనికి సువార్త చెప్పుకో అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే, ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, వెళ్ళమన్నాడు కదా దేవుడు, ఆ యొక్క నపుంసకుడైనటువంటి ఆ యొక్క మంత్రి దగ్గర ఆ చదువుతున్నటువంటి వాక్యాన్ని 28, అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఎందుకు చెప్పాడు దేవుడు? అతనికి సువార్త చెప్పాలా? నువ్వు వెంటనే వెళ్ళి అతనితో మాట్లాడాలి. నువ్వు కొన్ని విషయాలు ఆయనకి చెప్పాలి. అర్థమైందా? 30వ వచనం, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? ఏమడిగాడు ఆయన? నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా? అర్థమవుతుందా మాటలు? ఇతను పోతున్నాయా? నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటే అతను అన్నాడు, ఏమన్నాడు తెలుసా? 31వ వచనం, ఎవడైనను నాకు త్రోవ చూపించుకుంటే. చూసారా ఏం చెప్పాడంట? ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా వెళ్తాను? నేను చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లా. బైబిల్ కొనుక్కున్నాను, మంచి విలువైన బైబిల్ కొనుక్కున్నాను, కానీ అది చదువుతుంటే నాకు తెలియట్లా.